జగన్మోహన్ రెడ్డి గారి సైన్యం పరివారం ఏమైపోయింది? ఇప్పుడు శివరాం రెడ్డి గారేమో మమ్మల్ని ప్రశాంతంగా ఉన్నామన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి శాంతి కాముకులు కాబట్టి ప్రశాంతంగా ఉన్నాం. ఆయన గనక ఒక్కసారి మాకు గనక ఒక హింట్ ఇస్తే ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు తప్పుతాయి, పోలీసులు ఎంతమంది కంట్రోల్ చేయగలరని చెప్పి శివరాం రెడ్డి గారు సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఒకటి ఫస్ట్ కంగ్రాచులేట్ బొలిశెట్టి గారు. నాకు ఆయన 95 నుంచి తెలుసు. ఎమ్మెల్యే అవటం చాలా డిజర్వింగ్ మ్యాన్. చాలా లోకల్ గా అందరితో ఈ వాజ్ మున్సిపల్ చైర్మన్, సో మెనీ థింగ్స్. లెట్ మీ కంగ్రాచులేట్ ఫస్ట్. అవకాశం లేదు, ఎందుకంటే ఎమ్మెల్యే అబ్బాయిగా బిజీ అయిపోతారు, ఫోన్లు ఎత్తారేమో అనుకుంటున్నాను. లేదు, వారు ఎప్పుడు అందుబాటులో ఉంటారు. అర్ధరాత్రి ఫోన్ చేస్తే అందుబాటులో ఉండేటువంటి ఎమ్మెల్యే నాకు తెలిసిన ఎమ్మెల్యేలో మెయిన్ పాయింట్ ఏంటంటే ఎక్కడికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళరు, ఎక్కడికి కేసీఆర్ వెళ్ళడు. ప్రాంతీయ పార్టీలు ఉంటారు అక్కడ. 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు వాళ్ళు పోషిస్తే ఉంటారు. కేసీఆర్ అయిపోయింది అయిపోయిందంటే నేను 3 నెలల బట్టి చెప్తున్నా, ఎక్కడికి వెళ్ళడు, అక్కడే ఉంటాడు. 6 నెలల బట్టి చెప్తున్నా. ఆయన చేతిలో ఉన్నది. ఆయన చేసిన మిస్టేక్స్ కొద్దిగా రిఫార్మ్ చేసుకుంటాడా, ఏం తప్పు చేయలేదు అంటాడా, ఆయన చేతిలో ఉన్నది. ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఒకసారి వచ్చాక వెంటనే పాత సినిమా హాల్స్ మా దగ్గర ఉన్నాయి మూసేసుకుని వెళ్ళిపోరు. అది షో రన్ అవుతూ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళి అక్కడే ఉంటారు. తర్వాత ఆయనకున్న అడ్వాంటేజ్ ఒకటి ఏంటంటే ఇవాళ అపోజిషన్ లీడర్ ఆయన ఒక్కడే. ఆ హోదా గీదా ఇచ్చినా లేకపోయినా 30% ఓట్ల 10% ఓట్ల 6% ఓట్లతో పవన్ కళ్యాణ్ అపోజిషన్ లీడర్ గా మన్నాడు. సో ఆయన చేతిలో ఉన్నది. ఆయన మాట్లాడాడు చేసాడు, అది అనవసరం. ఇప్పుడు పరీక్ష ఎవరు ఉన్నారు? పరీక్షలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అండ్ బీజేపీ వాళ్ళ పరీక్షలో ఉన్నారు. ప్రజలు వాళ్ళని ఆలోచిస్తారు, వీళ్ళు ఏమన్నా మనకు ఉపయోగపడ్డారా లేదా కొన్ని రోజులు పోయాక. సో నేను ఆయన వెంటనే ఏదో చేసేయాలి, ఏం చేయక్కర్లేదు. ఆ వ్యూ ఏమిటంటే ప్రాంతీయ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారే కదా, అలాంటి వ్యక్తులు ఓడిపోయాక కేర్ఫుల్ గా ఆలోచించుకుని మనం తప్పు లెక్క చేసాం, అది చేంజ్ చేసుకోవాలి. తప్పకుండా ప్రజలకు కూడా ఈ తప్పు చేసామని చెప్పడం తప్పేం లేదు. అది చేస్తే ఆయనకి మంచి ఫ్యూచర్. ఒకటే ఆపోజిషన్ పార్టీ కదా ఇప్పుడు ఉన్నది ఆంధ్రప్రదేశ్ లో. తెలంగాణలో మీరు ఇందాక ఒక ఉదాహరణ ఇచ్చారు, 2 ఆపోజిషన్ పార్టీలు ఉన్నాయి. తర్వాత వారికి ఉన్న అడ్వాంటేజ్ ఏమిటంటే నేషనల్ పార్టీస్ లేవు. ఆంధ్రప్రదేశ్ లో అంటే బీజేపీ ఉన్నారంటే వాళ్ళు కొద్దిగా ఉన్నారు, యాక్టివ్ గా ఉన్నారు, ఇవన్నీ ఉన్నాయి. సో మెయిన్ థింగ్ ఏమిటంటే మీరు అనుకున్నట్టుగా ఏదో అయిపోయినట్టు కరెక్ట్ కాదు. ఆయన పార్టీ అనుకోండి, ప్రాంతీయ పార్టీ కాబట్టి నేషనల్ పార్టీ అయినా ఉంటారు, ఎక్కడికి వెళ్ళరు. ఆయన గ్రో అవుతారా తగ్గిపోతారా ఆయన చేతిలో ఉంటుంది, ఆయన పార్టీ చేతిలో ఉంటుంది. ముఖ్యంగా ఇవాళ మనం చూడవలసింది ఏంటంటే ఈ కొత్త గవర్నమెంట్ ఎంతవరకు అడ్రస్ చేస్తారు ఈ ఇష్యూ, అది కూడా చూడాలి. వాళ్ళు ఏదో మంత్రులు అయిపోయారు లేకపోతే ఇది అయిపోయారు దాంతో అయిపోతుంది, ఆ ప్లేన్ల మీద తిరిగేయటం, 50 మంది అడ్వైజర్స్ పెట్టుకోవటం, 200 మంది పెట్టుకోవటం, అడ్వైజర్స్ ఒక్కోడిగా 5 లక్షల జీతాలు ఇవ్వటం, ఆ గవర్నమెంట్ చేశారు. దాని వల్ల చంద్రబాబు నాయుడు కూడా చేశారు. ఈ ఫ్లైట్స్ మీద తిరిగేయటం, పెద్ద రాష్ట్రాల్లో ఇవన్నీ ప్రజలకి మెల్లిగా ఎవల్యూషన్ వస్తుంది. ఏంటి తేడా? ఇప్పుడు మీరు అన్న దానికి ప్రశ్న నేను ఏమడుగుతానంటే ఉన్న గవర్నమెంట్ పరీక్ష మీద ఉన్నది. ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నా, భారతప్రకాష్ రెడ్డి గారు వినాలి. మొన్న పార్లమెంట్ ఎలక్షన్ మోడీ మీద ఒక రెఫరెండం, ఆయన క్యాండిడేట్ గా మొత్తం దేశం అంతా వెళ్ళింది. కొన్ని లోపాలు కనపడింది, కొన్ని రాష్ట్రాల్లో దెబ్బతిన్నారు. ఇప్పుడు వచ్చే 3-4 రాష్ట్రాల్లో మోడీ గారు క్యాండిడేట్ కాదు, అక్కడ స్థానికంగా బీజేపీ నాయకులు ఉన్నారు. పెద్ద ఫైట్ వస్తారు. చెప్పేది ఏంటంటే మొన్న ఎలక్షన్ కి ఇప్పుడు ఎలక్షన్ కి తేడా ఉన్నారు. సో ఆంధ్రప్రదేశ్ లో ఏడు పార్టీ వెళ్ళిపోయినట్టు మీరు అన్న మాట అయినా నేను కరెక్ట్ కాదనుకుంటున్నా. వాళ్ళ రీజనల్ పార్టీ, ఆయన పార్టీ 15 సంవత్సరాలు బట్టి ఉన్నది. ఆయన ఎలా చేస్తారు? తప్పులు చేశారు కాబట్టి ఓడిపోయాడు. తప్పులు చేసే చంద్రబాబు నాయుడు 2019లో కాబట్టి ఓడిపోయాడు. ఓడిపోలేదంటే ఇలాగ మయ్యా ఏం తప్పులు చేస్తారా? ఇప్పుడే నేను మొదలు పెట్టానుకో, వాళ్ళ మిత్రులకి బొలిశెట్టి గారికి వాళ్ళకి కొంచెం బాగోదు అంటే టైం ఇవ్వాలి. 6 నెలలో 7 నెలలో సంవత్సరం ఇచ్చి మార్క్స్ తెచ్చారా, ఏంటి గవర్నమెంట్ కి పాత గవర్నమెంట్ కి తేడా ఏంటి చూడాలి. నేను మాత్రం ఒకటి ఒప్పుకోను, తప్పకుండా ఆయన నిశ్శబ్దంగా కూర్చుంటేనే మంచిది. అపోజిషన్ పార్టీ హైపర్ యాక్టివిటీ చేయాలి, ఏదో రోడ్ల మీద ఎక్కాలి, అది కూడా అవసరం లేదు. ఎందుకంటే ఆయన ఒక్కటే అపోజిషన్ పార్టీ. ఇవాళ బీజేపీ అపోజిషన్ లో లేదు, పవన్ కళ్యాణ్ గారు లేరు, చంద్రబాబు నాయుడు గారు లేరు. సో వాళ్ళ చేతిలో ఉన్నది. నాకు వేణుగోపాల్ రెడ్డి గారు చెప్పినవి అన్ని కొంచెం ట్రూ అవ్వచ్చు. ఆయన ఎలా ఫార్ములేట్ చేసుకుంటాడు, ఆయన చేసిన మిస్టేక్స్ ఎలా కరెక్ట్ చేసుకుంటాడు.
కాస్ట్ పాలిటిక్స్ ఎలాగ అర్థం చేసుకుంటారు. నా వ్యూ. కొన్ని తప్పులు చేశారా? మీకు చిన్న ఇష్యూ కూడా చెప్తాను, మీకు సంబంధం లేదని ఇష్యూ. తెలంగాణలో 30-40 జిల్లాలు ఫామ్ చేసే కేసీఆర్. దానివల్ల సగం పోయింది, ఓడిపోయాడని నేను అంటున్నాను. ఎందుకంటే కంట్రోల్ పోయింది ఆయన. ఏ జిల్లాలో పాలిటిక్స్ ఎలా ఉన్నా తెలియదు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు జిల్లాలను 25, 26 ఎంతో చేసేది. కంట్రోల్ పోయింది. ఆ పాలిటిక్స్ అసలు పాత వెస్ట్ గోదావరి అంటాం. పాత వెస్ట్ గోదావరి పాలిటిక్స్ ఒకలాగా ఉంటాయి. ఏలూరు జిల్లా, అది ఇంకో జిల్లా. ఇలాంటి చేంజెస్ తీసుకురావటం వల్ల కూడా గవర్నమెంట్ కంట్రోల్ పోతుంది. మనం చూడాలి. అంత ఎర్లీగా ఏదో వీళ్ళు చేయట్లేదంటే ఒప్పుకోను. అపోజిషన్ పార్టీ వాళ్ళకి యాక్టివ్గా ఉండి, కేర్ఫుల్గా ఉండి వాళ్ళ పాలసీస్ మార్చుకుంటే వాళ్ళకేమీ నష్టం నాకు కనపడట్లేదు. నష్టం కనపడట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక బై ఎలక్షన్ వచ్చింది అనుకోండి ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరిలో. ఆయన ఎలా రియాక్ట్ అవుతాడు జగన్మోహన్ రెడ్డి గారు? పాత పాలసీస్ మీద వెళ్తారా, కొత్త పాలసీ సాఫ్ట్గా వెళ్తారా? చూడాలి. చూస్తే పెద్ద ఛాలెంజ్ వస్తుంది ఆటోమేటిక్గా. ఎవరికైతే ఒక పార్టీ ఇష్టం లేదు, ఇంకో పార్టీకి వెళ్ళాలి కదా. ఇప్పుడు నాకు గవర్నమెంట్ మీద కోపం ఉంటే ఎవరితో చెప్పుకోవాలి? తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారితో చెప్పుకోవాలి. ఆయన వింటాడా, చేస్తాడా, ఆయనలో ఉన్నది. సో నేను పార్టీలో తగ్గిపోయినాయి, వెళ్ళిపోయినాయి, మాట్లాడలేదంటే మీరన్నా థీసిస్తో నేను అగ్రీ అవ్వటం లేదు. రైట్. మళ్ళీ వస్తాం సార్ మీ దగ్గరికి. మనతోటి భానుప్రకాష్ రెడ్డి గారు ఉన్నారు, మాజీ టీటీడీ బోర్డు మెంబర్, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, అధికార ప్రతినిధి. భానుప్రకాష్ రెడ్డి గారు, గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం అండి. సో మొత్తానికి అధికార పార్టీ వల్ల ఒకవేళ ఇబ్బందులు తలెత్తుతాయనో, లేకపోతే వారి వ్యాపారాలకి ఇబ్బంది అవుతుందనే వారు మాట్లాడటం మానేశారనేటువంటి ఒక